మరి ఈరోజు రాత్రి నేను కలుసుకోవడానికి ఒక గొప్ప దైవ సేవకుని దేవుడు కల్పించినందుకు మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ గాడ్ ఫర్ పాస్టర్ విల్సన్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ బోత్ ఆఫ్ హిస్ సన్స్. దీన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి క్రిస్మస్ అంటే మనందరికీ సంతోషం వస్తుంది. ఎందుకంటే క్రీస్తు మన కొరకు జన్మించాడనే సంతోషం. క్రీస్తు అనగా అర్థం ఏంటంటే అభిషిక్తుడైన అర్థం, రక్షకుడైన అర్థం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన అర్థం. అయితే మన కొరకు యేసు క్రీస్తు ప్రభు జన్మించినటువంటి విధానం ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఈ యేసు గురించి అనేక సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి ప్రవక్తలైనటువంటి వారు మాట్లాడినారు. మనం చూద్దాం, మీకా గ్రంథం చూద్దాం. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 5, మీకా గ్రంథం 5వ అధ్యాయము. చదవండి ఎవరికి. 5వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చూద్దాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప దానమైనను నా గ్రామమైనను ఇశ్రాయేలు నుంచి మిమ్మల్ని ఏలువాడు వచ్చిందని చెప్తున్నా. అంటే బట్ యు బెత్లెహేమ్ ఎఫ్రాతా, though you are little among the thousands of Judah, yet out of you shall come forth to me the one to be ruler in Israel, whose goings forth are from the old, from the everlasting. మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన ఏదో మరి దేవుని ప్రణాళిక లేకుండా ఈ భూమి మీదకి వచ్చిన వారు కాదు, కానీ ఆయన దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున, దేవుని యొక్క అనాది సంకల్పం మనము ఒకసారి ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక సంకల్పంను కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ఆలోచనను కలిగి ఉంటాడు. దేవుడి సంకల్పం లేకుండా, అంటే వితౌట్ పర్పస్ గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏమీ చేయడు. వితౌట్ పర్పస్ యు ఆర్ నాట్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద కూడా నీవు ఉద్దేశం లేకుండా ఈ భూమి మీద నీవు లేవు. ఈ భూమి మీద నీవు ఉన్నామంటే తప్పకుండా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనందరం చెప్దామా, దేవుడు నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడని? హౌ మెనీ ఆఫ్ యు రియల్లీ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని? మరి మనందరి పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క జన్మం గురించి, రాకడ గురించి కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన గురించి దానికంటే ముందుగా బెత్లెహేమ్ యొక్క స్థితిని చూపిస్తున్నాడు. బట్ యు బెత్లెహేమ్ ఎఫ్రాతా, దో యు ఆర్ లిటిల్ అమంగ్ ద థౌసండ్స్ ఆఫ్ జూదా. అంటే యూదా పట్టణంలో ఈ బెత్లెహేమ్ అనేటువంటి చిన్న గ్రామం ఉందండి. ఈ చిన్న గ్రామం నుంచి ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఎవరు దాని మీద చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే అది పెద్ద పేరు ప్రఖ్యాతులు పడే గ్రామం కాదు. అక్కడ ఉన్నటువంటి ఏదో మరి మంచి విషయాలు, గొప్ప విషయాలు ఏమైనా గ్రామం లేవు. కానీ దేవుని యొక్క ప్రవచనం ఏమైందంటే, దేవుని యొక్క మాట ఏమైందంటే, చదవం ఒకసారి చదవం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలోను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను. అయితే అటువంటి చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేములో నుంచి ఒక గొప్ప రక్షకుడిని, ఈ ప్రపంచాన్ని పరిపాలించే రక్షకుడిని, ప్రజల జీవితాలు మార్చే రక్షకుడిని, ప్రజల యొక్క మరి మనసులు మార్చే రక్షకుడిని, ప్రజలని బాగు చేసే రక్షకుడు, ప్రజలను స్వస్థపరిచే రక్షకుడు, ప్రజలని మరి సమాధానపరిచే రక్షకుడు ఈ భూమి మీదకి ఈ యొక్క బెత్లెహేము నుంచి రాబోతున్నాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. చాలామంది అనుకుంటారు, నేను చాలా చిన్నవాడిని, నేను చాలా చిన్నదాన్ని, నా పట్ల ఎవరికి పెద్ద ఎవరికి గురించి ఎవరికి కూడా తెలియదు. అదేవిధంగా నేను చాలా పేరు ప్రఖ్యాతులు లేను అని చాలామంది అంటారు. కానీ
దేవుడు గనక, యేసు ప్రభు గనక నీ హృదయంలో గనక జన్మించినట్లయితే నీవు తప్పకుండా గొప్పవాడిగా పిలువబడతావు. హల్లెలూయా. సో ఇఫ్ గాడ్ ఈస్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో గనక దేవుడు గనక జన్మించినట్లయితే you will be something different in the sight of God. దేవుని దృష్టిలో నీవు ఒక ప్రత్యేకమైన వాడిగా ఉంటావు. You will be different from the different in the sight of God. దేవుని దృష్టిలో చాలా గొప్పవాడిగా ఉంటావు. God's plans are always prosperous. దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా మరి విస్తారంగా ఉంటాయి. దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుని ప్రణాళికలు ఎప్పుడైనా సరే గొప్పగా ఉంటవి. అయితే ఆ ప్రణాళికలు ఎవరైతే మరి అందులో ఎవరైతే వెళ్తారో అందరూ కూడా దేవుని గొప్ప కార్యాన్ని చూస్తారు. అందుకే చెప్తున్నాడు, బెత్లెహేమ్తో మాట్లాడుతున్నారు. మేబీ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us tonight. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండొచ్చు. మేబీ యు ఆర్ థింకింగ్ దట్ ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్. నువ్వు అనుకుంటూ ఉంటుంది నేను చాలా చిన్నవాడిని అనుకుంటవచ్చు. లేదా నువ్వు అనుకోవచ్చు నా కుటుంబం చాలా చిన్నది అనుకోవచ్చు. లేదా నాకున్నటువంటి స్థితి చాలా చిన్నది అనుకుంటూ ఉండొచ్చు. లేదా నాకున్నటువంటి నా కుటుంబం చాలా చిన్నది, నాకు ఏపటువంటి పేరు ప్రఖ్యాతులు లేవని మీరు అనుకుంటూ ఉండవచ్చు. నేను ఎవరి దగ్గర కూడా ఎనదగిన వాడిని కాదనుకుంటవచ్చు. ఎవరికి నా గురించి తెలియదు అనుకుంటవచ్చు. కానీ రాత్రి మరొకసారి బెత్లెహేము ద్వారా, బెత్లెహేము అనేటువంటి చిన్న కుగ్రామం నుంచి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో అదేవిధంగా ఈరోజు రాత్రి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే యేసు ప్రభుని తమ రక్షకుడిగా కలిగి ఉంటారో, ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభు రక్షకుడిగా జన్మిస్తారో, ఈ బెత్లెహేములో వారు కూడా గొప్పగా మరి గొప్ప స్థితిలోకి వెళ్తారు. ఈ బెత్లెహేము గురించి చాలా సంవత్సరాల క్రితం రక్షకుడికి పుట్టకముందు ఎవరికీ తెలియదు. ఈరోజు బెత్లెహేము అంటే ప్రతి చిన్న వ్యక్తి కూడా బెత్లెహేము గురించి తెలుసు. మరి దేవుని బిడ్డగా మార్చబడిన ప్రతి క్రైస్తవుడికి కూడా బెత్లెహేము గురించి తెలిసింది. ఎందుకు జరిగింది అంటే కారణం ఏంటంటే అక్కడ రక్షకుడు జన్మించాడు కాబట్టి. అదేవిధంగా మన హృదయంలో కనుక రక్షకుడు జన్మించినట్లయితే, మన జీవితంలో రక్షకుడు కనుక జన్మించినట్లయితే మనం తప్పకుండా దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడతాము. We will be great in the sight of God. దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడతాం. God will change everything in our lives. మన జీవితంలో దేవుడు అన్నింటినీ మార్చగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు అన్నింటినీ మార్చగలుగుతాడు. మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను చాలా చిన్నవాడిని. మరి చాలా మంది లోకంలో చూసినప్పుడు some people they go to different places to search for their fate. కొంతమంది వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రకరకాలైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, వేరే వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో మన రాతను మార్చేది, మన యొక్క అదృష్టాన్ని మార్చేది, మన ఫేట్ను మార్చేది యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే జీవితంలో యేసు ప్రభు రక్షకుడిగా జన్మిస్తారో, గాడ్ విల్ చేంజ్ దేర్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో దేవుడు అన్నింటినీ మార్చగలుగుతాడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ ఫేట్, నువ్వు ఒకవేళ కనుక నీ యొక్క రాత అని అనుకున్నట్టయితే, ఇట్స్ ఏ యూజువల్ వర్డ్ ఇన్ ఇండియాలో మామూలుగా మాట్లాడంటే నా రాత ఎలా ఉందండి అని చెప్తా ఉంటారు. చాలాసార్లు అంటూ ఉంటారు కదా, మనం చాలాసార్లు విని ఉంటాం మాట కదా, నా రాత ఎలా ఉంది అని అంటారు. బట్ గాడ్ విల్ చేంజ్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే నా ఫేట్ ఎలా ఉందండి ఏమని చాలా చెప్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ నో ద రియల్ గాడ్, ద లివింగ్ గాడ్, నీవు కనుక నిజమైన దేవుడిని, సజీవుడైన దేవుడిని కలుసుకున్నట్లయితే యువర్ లివింగ్ గాడ్, యువర్ వండర్ఫుల్ గాడ్ విల్ చేంజ్ యువర్ ఫేట్. నీ యొక్క రాతని నీ అద్భుతమైన దేవుడు మార్చగలుగుతాడు. లైక్ హౌ హీ చేంజ్ ది ఫేట్ ఆఫ్ బెత్లెహేమ్. బెత్లెహేమ్ యొక్క రాతని దేవుడు ఎలాగ మార్చేశాడో. బెత్లెహేమ్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు బెత్లెహేమ్ గురించి ప్రతి ఒక్కరి నోట్లో నాటుతుంది. అలాగే దేవుడు కూడా మన జీవితాన్ని ఆ విధంగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మన జీవితాన్ని మార్చగలుగుతాడు. మీరు ఒకసారి యేసు ప్రభు గురించి ప్రాముఖ్యంగా ఆలోచించిన లూకాసు వార్త 2వ అధ్యాయం చూద్దాం. బుక్ ఆఫ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2 verse 14. The gospel according to చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రావడానికి ప్రాముఖ్యత కారణం, ద రీజన్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యం కారణం ఏంటంటే గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్, గుడ్ విల్ టువర్డ్ మెన్. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద ఉన్న వారికి సమాధానం ఇవ్వట కొరకు, అదేవిధంగా మేలు చేయట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రాముఖ్యంగా ఇచ్చారు. మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ లోకంలో చాలామంది పీస్ ఇస్ సంథింగ్ విచ్ కెనాట్ బి బ్రాట్ అండ్ కెనాట్ బి బాట్. అంటే సమాధానం అనేది తీసుకురాలేము, దాన్ని మనం కొనలేము.
సమాధానాన్ని ఎక్కడి నుంచో తీసుకురాగలుగుతాం. మనము తీసుకురాగలిగితే ఎక్కడికైనా వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ సమాధానం కనుక మనకు ఫలానా దేశంలో దొరుకుతుంది అని అనుకున్నట్టయితే మనం ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ దేశానికి వెళ్ళి సమాధానం తెచ్చుకుంటాం. ఒకవేళ కనుక సమాధానం కొనుక్కోగలిగినట్టయితే మనం డబ్బులు కూర్చుకొని సమాధానం కొనుక్కోగలుగుతాం. సో పీస్ ఈజ్ సంథింగ్ దట్ కెనాట్ బి బ్రాడ్ అండ్ దట్ కెనాట్ బి బాట్. అంటే ఆ సమాధానం తీసుకురాలేము, సమాధానం మనము కొనలేము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు రావడానికి ప్రాముఖ్య కారణం ఏంటంటే ఈ బ్రాడ్ ద పీస్ టు దిస్ ఎర్త్. ఈ భూమి మీదకి ఆయన సమాధానం తీసుకుని వచ్చారు. అది ఎటువంటి సమాధానం ఒకసారి మనం ఆలోచించినప్పుడు అది ఎటువంటి సమాధానం అయితే అది నీ యొక్క ఉన్నటువంటి గలిబిలి, మనసులో గలిబిలంతా తొలగించే సమాధానం. చాలామంది సమాధానం వెతుకుంటూ రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ కొద్ది సమయం గడుపుతారు, కొద్ది రోజులు గడుపుతారు, కానీ ఆ సమాధానానికి సంపూర్తి జరగదు. కానీ దేవుడిచ్చే సమాధానం ఎటువంటిదంటే ఆ సమాధానము నీకున్నటువంటి డిస్టర్బెన్స్ అన్ని తొలగిస్తుంది, నీ మనసులో ఉన్న గలిబిని తొలగిస్తుంది, నీ మనసులో ఉన్న ఆందోళన తొలగిస్తుంది, నీ మనసులో ఉన్నటువంటి బాధను తొలగిస్తుంది, నీ మనసులో ఉన్న ఇబ్బందిని తొలగిస్తుంది. సో ద పీస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ టేక్ అవే ఎవ్రీ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ని ఆ సమాధానం తొలగిస్తుందండి. అందుకే యేసు ప్రభు లోకానికి రావడానికి ప్రాముఖ్య కారణం ఏంటంటే మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ద బైబిల్ సేస్ ఇన్ సామ్ చాప్టర్ 29 verse 11, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ద లార్డ్ విల్ బ్లెస్ హిస్ పీపుల్ విత్ ద పీస్. దేవుడు తన ప్రజలని సమాధానంతో మరి ఆశీర్వదిస్తారని చెప్పి చదువు ఒకసారి చదవండి. యెహోవా తన ప్రజలకు the Lord will bless his people with the peace. దేవుడు తన ప్రజలకు దేంతో ఆశీర్వదిస్తారట? సమాధానంతో ఆశీర్వదిస్తాడు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నన్ను డబ్బులతో ఆశీర్వదించాలని, నన్ను ఆరోగ్యంతో ఆశీర్వదించాలని, లేదా నన్ను పిల్లలతో ఆశీర్వదించాలని, లేదా అనేక వస్తువులతో ఆశీర్వదించాలని మనం అడుగుతూ ఉంటాం. కరెక్టే, తప్పేం కాదు, దేవుడిని అడగవచ్చు, తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. God will bless our family, God will bless the work of our hands, God will bless our finances, God will bless our jobs, God will bless our businesses. దేవుడు అన్నింటినీ ఆశీర్వదిస్తాడండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్, అన్నిటికంటే ఎక్కువగా God will bless his people with his peace. దేవుడు తన పిల్లల్ని దేంతో ఆశీర్వదిస్తాడట? సమాధానంతో ఆశీర్వదిస్తాడట. కాబట్టి యేసు ప్రభు ప్రాముఖ్యంగా లోకానికి రావడానికి కారణం ఏంటంటే he did not come to